అందరికీ నమస్కారం అండి. మాది అల్లూరు సీతారామరాజు జిల్లా ఎడపాక మండలం రాజపేట గ్రామం. ఈ పిల్లలు చూస్తే ఈ మారేడుమిల్లి ఏరియా చెందినటువంటి పిల్లలు. వీళ్ళ వయసు వచ్చి 15-16 సంవత్సరాలు అంటే ఎక్కువ ఉండవు. వీళ్ళు ఉపాధి కోసం వాళ్ళు ఏదో 4 రూపాయలు సంపాదించుకొని 4 రోజులు పనిచేసుకుని ఇంటికి వెళ్ళి బ్రతకడానికి ఒక ఓనరు, ఆయన పేరు వంశీ, గంగవరం ఈస్ట్ రొయ్యల చెరువు పనికి వెళ్ళారు. ఈస్ట్ గోదావరి జిల్లా అనుకుంటా, ఈస్ట్ గోదావరి జిల్లా ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి గంగవరం. ఆయనదేమో అమలాపురం. గంగవరంలో ఆయన రొయ్యల చెరువులు ఉన్నాయి. ఆ రొయ్యల చెరువు పనికి తీసుకెళ్ళి 4.5 నెలలు పని చేయించుకుని ఒక్క సింగిల్ రూపాయి కూడా ఇవ్వకుండా రోజు కొట్టుతూ అన్నం కూడా సరిగ్గా పెట్టని పరిస్థితుల్లో వీళ్ళు తట్టుకోలేక డబ్బులు పోని అని చెప్పేసి అని నైట్ అక్కడ నుంచి పారిపోయి చాలా దూరం నడుచుకుంటూ వచ్చి మధ్యదారిలో వాళ్ళు ఎవరో కనపడితే వాళ్ళని 4 రూపాయలు అడుక్కొని ఇక మా దగ్గర చేరుకున్నారు. మా దగ్గరికి వచ్చి ఇట్లా కాస్త మాకు న్యాయం చేసి పెడతారని చెప్పేసి వచ్చినప్పుడు వీళ్ళని చూస్తే చాలా బాధ అనిపించిందండి. చాలా దారుణమైన ఏరియా వాళ్ళది. కష్టం చేసుకుంటేనే వాళ్ళకి ఇంట్లో గడిచే పరిస్థితి. కనీసం అతను వంశీ అనేటువంటి ఆ వ్యక్తి, ఆ రొయ్యల చెరువు ఓనరు, అమలాపురం అంటే అతను గంగవరంలో అతను రొయ్యల చెరువు ఉన్నాయట. ఇంకా చాలామంది పిల్లలు అందరూ ఇరుక్కుపోయి ఉన్నారు. చాలామంది పిల్లలు బయట రావడానికి అవకాశం లేకుండా ఆయన చేసేటువంటి పెట్టే టార్చర్ భరిస్తూ వాళ్ళకి ఆయన దగ్గర పనిచేస్తున్నారు. పోనీ ఏమైనా సరే పని చేయించుకుని డబ్బులు ఇచ్చే మనిషి అంటే అది కాదని మాకు తెలిసింది. వీళ్ళని అడిగితే అంతకుముందు పిల్లలకు కూడా పాపం డబ్బులు ఇవ్వలేదంట. వాళ్ళు కూడా పాపం చాలామంది పని చేసేదేం లేక ఇసుగుపోయి ఇంటికి పారిపోవడం, డబ్బులు మొత్తం వదిలేసేసుకుని చేస్తున్నారంట. వీళ్ళ పరిస్థితి చాలా అధ్వానంగా ఉందండి. కానీ చాలామంది సమాజంలో అందరూ నేను అనేది కాదు, కన్నతండ్రి లాంటి ఓనర్లు ఉన్నారు, మంచి పని చేయించుకుని వాళ్ళకి డబ్బులు ఇచ్చే ఓనర్లు. కానీ కొంతమంది మాత్రం ఇలాంటి మనిషి రూపంలో ఉన్నటువంటి మానవత్వం మరిచిన మృగాలు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు నిజంగా ఈ వీడియో చూసేటువంటి వాళ్ళందరికీ నేను 2 చేతులు జోడించి నమస్కరించి మీకు విన్నవించుకునేది ఏంటి అంటే, ఇలాంటి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఇదంతా ఏజెన్సీ ప్రాంతం, కొండరెడ్ల ఏరియా అంతా ఎక్కువ ఉంది ఇక్కడ. వాళ్ళు వచ్చి ఎప్పుడు పని చేసుకుంటే కానీ వాళ్ళకి ఆ 4,000 ఆ లోపలికి పోయే పరిస్థితి అండి. నిజంగా ఇలాంటి దుర్మార్గుల గురించి అధికారులకు, పెద్దలకు, రాజకీయ నాయకులకు వీళ్ళందరికీ తెలిస్తే కనుక ఇలాంటి వాళ్ళు భరతం పడతారు, ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్తారు, వీళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ విధంగా ఈ వీడియో రూపంలో మేము ముందుకు వస్తున్నాము. వీళ్ళు చూస్తే కనుక, బాబు నీ వయసు ఎంతయ్యా? 20. ఈయనకి ఒక్కడికే 20 ఉంది. బాబు నీకెంత? 16 సంవత్సరాలు. నీకెంత? 14 సంవత్సరాలు. వీళ్ళు చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి రోజు కొట్టడం అండి. ఆయన కొట్టిండా? కొట్టిండు కదా. రోజు కొట్టడం, మొబైల్ లాగేసుకున్నాడంట. రోజు కొట్టడం, మొబైల్ లాక్కున్నాడు. 3 నెలలు 4 అంత పనికని తీసుకెళ్ళిపోయి 2 సంవత్సరాల పాటు మీరు పని చేయాలరా అని చెప్పేసి అని, ఇంటికి వెళ్ళిపోతాం సార్, మేము వచ్చిన 3 నెలలకే కదా అని అంటే, లేదు మీరు చేయాల్సి 2 సంవత్సరాలు రా అని చెప్పేసి అని అదరగొట్టి బెదరగొట్టి తిట్టి బూతులు కూడా తిడతారంట మొత్తం మీద. కొడతాం కూడా. వీళ్ళు ఆదివాసీ పిల్లలండి, దళిత బిడ్డలు. ఆయన ఈ విధంగా దుర్మార్గానికి పాల్పడి అత్యంత కనీసం నేను విన్నాను మొత్తం మీద కొంతమంది ఎక్కడో ఉంటున్నట, ఏదో నక్సలైట్లు, మావోయిస్టులు, వాళ్ళు ఏదో టెర్రరిస్టులు, వాళ్ళకన్నా మనసు ఉంటుందేమో తెలియదు కానీ వాళ్ళు ఎందుకు చేస్తారో వాళ్ళకి తెలియదు. కానీ లైవ్లో చూసేటువంటి ఈ టెర్రరిస్ట్ లాంటి ఈ మావోయిస్ట్ లాంటి ఎవరయ్యా అంటే ఈ వంశీ అండి. ఈయనకి మానవత్వం మరిచిన మృగములు అంటుడు అన్నమాట చెప్పాలంటే. వీళ్ళని నిజంగా అసలు ఎంత దారుణంగా వీళ్ళు పనిచేసుకుని తట్టుకోలేని పరిస్థితుల్లో అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చారంటే ఎంత దుర్మార్గానికి ఇది పరాకాష్టో అర్థం చేసుకోవాల్సిందిగా మీకు కోరుతున్నానండి. నిజంగా చెప్పాలంటే వీళ్ళ జీవితాల్లో మీరు ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా వీళ్ళ జీవితాల్లో వెలుగు నింపిన వాళ్ళు అవుతారు. ఎవరైనా ఒక్క మగాడు లాంటి అధికారి స్పందించకపోతాడా? వీళ్ళని ఈ ఏరియాలో ఎంత కొన్ని 100 మంది ఉన్నారు. 100 మంది పని చేసుకుంటేనే భార్య బిడ్డలను పోషించుకునేది, పని చేసుకుంటే న్యాయబద్ధమైన పని చేసుకుంటేనే వాళ్ళకి తల్లిదండ్రులకి, భార్య పిల్లలకి కాస్త 4,000 నోట్లోకి వెళ్తాయి. అలాంటిది వీళ్ళ కష్టాన్ని దోచుకుంటే ఆ మానవ మృగం కఠినంగా శిక్షించబడాలని చెప్పేసి అని ఈ వీడియో మీరు షేర్ చేస్తే కనుక అధికారులు స్పందిస్తారు. భారత న్యాయ వ్యవస్థలో న్యాయం ఉంది, ఖచ్చితంగా స్పందిస్తుందన్న ఉద్దేశంతో ఈ విధంగా ఈ వీడియో రూపంలో మేము ముందుకు వస్తున్నాం. ఇతని పేరు వంశీ అండి, రొయ్యల చెరువు ఓనర్ అంట. ఇంకా ఆయన దగ్గర లేబర్ ఉన్నారు. వాళ్ళకు కూడా ఎంతకాలం పనిచేసిన డబ్బులు రావు నాకు అర్థమైపోతుంది. ఎందుకంటే అంతకుముందు పనిచేసిన వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వలేదంట. దయచేసి షేర్ చేసి ఈ వీడియోని మాకు బీఆర్కే న్యూస్ వారు మేము సంప్రదించిన తర్వాత మాకు వచ్చి ఈ విధంగా వాళ్ళు మాకు సాయం చేస్తున్నారు. ఈ వీడియో రూపంలో మేము ముందుకు వస్తున్నాం వాళ్ళ ద్వారా. దయచేసి ఈ వీడియో చూసేటువంటి వాళ్ళు ఎవరైనా అధికారులు కనుక ఈ వీడియో చేరితే కనుక వీళ్ళ జీవితాలు వెలుగులు నింపాల్సిందిగా కోరుతున్నానండి. మీ అందరికీ నమస్కారం.